హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్ అందరం చూసాం. సంజన గారిని ఆ రీతు గారి విషయంలో అడ్రస్ చేయడం కన్నా ఇంకెక్కువ అడ్రస్ చేశారు. అది బిగ్గెస్ట్ పాజిటివ్ ఎపిసోడ్. సరే, అది నెగిటివ్గా వాళ్ళని కట్ చేసి వాళ్ళు నెగిటివ్ అనుకున్నప్పటికి కూడా ఆడియన్స్కి ఇలా చేస్తే అది సింపతి వర్కౌట్ అవుతుంది. తను టాప్ 5కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది కదా ఎపిసోడ్. మరి ఈయనేంటి కళ్యాణ్ని లేపి లేపి వదిలేసిన బిగ్ బాస్ అంటాడు. అంటే ఇంకా వేరే కంటెస్టెంట్స్కి ఎవరికి పాజిటివ్ అనేది రావద్దా? ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఎవరు మనుషులు కాదా? వాళ్ళకి ఎవరికి సింపతి కాకూడదా? అరే, ఇంత దారుణంగా ఎట్లా రివ్యూ చెప్తున్నాడు ఈ సోది రివ్యూ గారు? లిటరలీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ఏమంటాడు, బీప్ వర్డ్స్ వాడిన దానికి నాకు క్లారిటీ లేదు, నేను అందుకే చెప్పట్లేదు అన్నాడు. మరి ఈ రోజు బీప్ వర్డ్స్ అంటే క్లియర్గా ఎవిడెంట్గా నాగార్జున గారి నోట్లకి వచ్చింది కదా. నువ్వు ఎందుకు కళ్యాణ్ని క్వశ్చన్ చేయట్లే? కళ్యాణ్ని ఎందుకు ఇంత సాఫ్ట్వేర్లో ట్రీట్ చేయడం? కళ్యాణ్ మాత్రం బిగ్ బాస్ ముద్దు బిడ్డ, అందుకే ఇంత వరకు క్వశ్చన్ చేయలేకపోతున్నారా? తనుజ మీదకి అయితే వెంటనే స్టేట్మెంట్లు పాస్ చేస్తావు కదా నువ్వు. కళ్యాణ్ తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని, లేకపోతే కళ్యాణ్ తనుజ పోనందుకే వీడియోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి నువ్వు ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేయలేకపోలే? ఇమ్మానియల్ పౌరాస్త్ర వాడక ముందే ఇమ్మానియల్ పౌరాస్త్ర వాడాడని చెప్పి ఒక ఫేక్ బజ్ క్రియేట్ చేసి ఇమ్మానియల్ నెగిటివ్ చేసింది నువ్వు కాదా? మరి ఈ రోజు బిగ్ వర్డ్స్ వాడినప్పుడు నువ్వు ఎందుకు వీడియో చేయలేకపోతున్నావు? అంటే నీకు కళ్యాణ్ ఏం చేసినా కరెక్ట్, రిమైనింగ్ యువర్ కంటెస్టెంట్స్ ఏం చేసినా తప్పు. కళ్యాణ్కి సంబంధించి కాకుండా ఇంకెవరికైనా పాజిటివ్ ఎపిసోడ్ పడితే అది నువ్వు తట్టుకోలేవు. వెంటనే అక్కడ ఏమీ లేదు. ఎపిసోడ్లో కళ్యాణ్కి సంబంధించి వెరీ లెస్ ఎక్కువ మిస్టేక్సే ఉన్నాయి. బిగ్గెస్ట్, అసలు ఈ వారం మొత్తంలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? కళ్యాణ్ బీప్ వర్డ్స్ వాడాడా లేదా? ఇదే కదా. అక్కడ క్లియర్గా వాడాడని చెప్పి చూపించినాక కూడా నువ్వు ఎట్లా కళ్యాణ్కి భజన చేస్తావు? అది అడ్రస్ అసలు ఎందుకు చేయలేకపోయావు? మళ్ళీ సరే చేయకపోయావు. మళ్ళీ ఇంకా ఈయన తమ్ముళ్ళు ఏంటి? కళ్యాణ్ని లేపి వదిలేసిన బిగ్ బాస్ అట. ఇంతకు మించి భజన బృందం ఇంకేమైనా ఉంటుందా? మీరే చెప్పండి. లిటరల్లీ మీరే మీ గుడల మీద చేసుకొని చెప్పండి. నేను అడిగినంత తప్పేమైనా ఉందా? అలా జరిగిన ఎపిసోడ్ ఏంటి? ఈయన మాట్లాడుతుంది ఏంటి? ఇంత క్లియర్గా పడుతుంటే మళ్ళీ ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి సంబంధించి ఏ లీక్ లేకపోయినా ఈయన ఒక లీక్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ నెగిటివ్ చేస్తాడు. అది రీతి విషయంలో జరిగింది. ఇమ్మన్ల విషయంలో కూడా పౌరాస్త్ర వాడుకోకపోయినా సరే వాడుకున్నాడు అని చెప్పి కూడా ఒక లీక్ క్రియేట్ చేసిండు. ఈయన క్రియేట్ చేసి ఈయన నెగిటివ్ చేసిండు. కానీ కళ్యాణ్ సంబంధించిన బీప్ వర్డ్స్ మాత్రం వీడియో చేయంటే నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేక నేను చేయను అన్నాడు. ఈ రోజు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడమంటే నేను ఎప్పుడో గతంలో మాత్రం ఇప్పుడు మాట్లాడను అంటాడు. అంటే కళ్యాణ్ సంబంధించి మాత్రం మనం కవర్ డ్రైవ్లు పెట్టి కళ్యాణ్ ఒక్కరిని మాత్రం భజన చేయాలి. కళ్యాణ్కి ఎవరైనా అగెస్ట్గా మాట్లాడితే మాత్రం వాళ్ళు ఎంత నెగిటివ్ చేయాలి అంత నెగిటివ్ చేస్తారు. ఇదే సోదిరెడ్డి వరకు నేను ఒక్కడే అడుగుతున్నా. ఒక రోజు నామినేషన్లో సుమన్ శెట్టి కళ్యాణ్ని వేలు దించు రెస్పెక్టివ్ అన్నప్పుడు అతి చేసిన సుమన్ అని చెప్పి నువ్వు ఎందుకు తమ్ముళ్ళు పెట్టినావు? కళ్యాణ్ సంబంధించిన చిన్న పిన్ కూడా, అంటే కళ్యాణ్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ ప్రతి ఒక్క నెగిటివ్ చేసి నువ్వు తమ్ముళ్ళు పెడతావా? ఇది భజన కాదా? ఇది కళ్యాణ్కి పిఆర్గా మాట్లాడినట్టు కాదా? దీనికి ఏం పేరు పెడతారు మరి? అలా అని చెప్పి నేను డబ్బులు తీసుకొని చెప్పి చేస్తాను. నీకు డబ్బులు అనేది డజంట్ మ్యాటర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే బిగ్ బాస్ని రూల్ చేయాలి. బిగ్ బాస్ విన్నర్ని నేను రూల్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినావు. అలా చేస్తున్నావు. మరి దానికి న్యూట్రల్ అని చెప్పి ఇంకా న్యూట్రల్ ముసుగులో చేయడం ఎందుకు? అసలు కళ్యాణ్ యొక్క కెప్టెన్సీ తీసేశారని చెప్పి ఎవరైనా మీకు చెప్పారా? మీకు ఫోన్ చేసి చెప్పారా? మీకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కళ్యాణ్ కెప్టెన్సీ తీసేశారని నీకైనా చెప్పారా? మరి ఎట్లా వీడియో చేసినావు? అసలు ఆ టాపిక్ అయినా ఉందా? నువ్వే ఒక ఫేక్ బాజ్ క్రియేట్ చేసి కళ్యాణ్ కెప్టెన్సీ తీసేశారని చెప్పి నువ్వే ఒక ఫేక్ బాజ్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకా నువ్వే కళ్యాణ్ కెప్టెన్సీ కోసం ఏం మాట్లాడలే, ఆయన ఏం కెప్టెన్సీ తీసేయాలి. అసలు ఎవరు అడిగారు నిన్ను? నాకు అర్థం కాదు. మేము అడిగినామా కళ్యాణ్ కెప్టెన్సీ తీసేశారని చెప్పి? మీరే ఒక ఫేక్ బాజ్ క్రియేట్ చేసి మళ్ళీ మీరే అలా బజ్జ ఏం లేదని చెప్పి అంటారు ఏంటి? ఫేక్ బజ్లన్నీ ఈ సీజన్ మొత్తం క్రియేట్ చేసేది మీరే, మళ్ళీ అవి కాదని చెప్పి క్రియేట్ చేసి కూడా మీరే. ఇంకెక్కడ మీ దగ్గర జెన్యూన్ ఉంది? మీ దగ్గర ఎక్కడ న్యూట్రల్ ఉంది? సంజన గారికి రావాల్సిన పాజిటివ్ ఎపిసోడ్ అంతా తీసుకుపోయి కళ్యాణ్కి ఆపాదించి నువ్వు మళ్ళీ ఇంకా నేను న్యూట్రల్ అంటావేంటి? నేను ఎందుకు ఇంత క్వశ్చన్ చేస్తున్నారా? నీకు ఎందుకు అంటే చెప్తున్నా వినండి. న్యూట్రల్ ముసుగులో, జెన్యూన్ ముసుగులో ఒక కంటెస్టెంట్ని హైలైట్ చేయడం కోసం రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరినీ నెగిటివ్ చేస్తాడు. అందుకు నేను క్వశ్చన్ చేస్తున్నా. అది తప్పు కదా? అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అంటే కళ్యాణ్ ఏం చేసిన? కళ్యాణ్ పిత్తాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ బిత్తినే అనుకుందాం, అబ్బా కళ్యాణ్ వాసన సూపర్గా వచ్చిందని చెప్పి ఎలిమినేషన్ ఇస్తున్నాడు. అది జరుగుతుంది, క్లియర్ కనిపిస్తుంది. రిమైనింగ్ వాళ్ళు విత్తితే వాళ్ళ స్మెల్ మంచిగా లేదని చెప్పి నెగిటివ్ చేస్తున్నాడు. ఇదే జరుగుతుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. మరి ఇంత దారుణమా? ఇంత దిగజారిపోయి రివ్యూస్ చేయాలా? ఇప్పుడు రాయలకు ఉంది, ఆ అక్క ఏమంటది, నాకు కళ్యాణ్ ఇష్టం రాబాయి. అవును రాబాయి, నాకు కళ్యాణ్ ఇష్టం, నేను చేసుకుంటా అంది. తప్పేం లేదు, ఎవరు తప్పే పట్టరు. ఎందుకంటే ఆ అక్కకి ఇష్టం చేసుకుంటా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేసి చేసుకుంటుంది, అందులో తప్పే లేదు. కానీ నేను అలా కాదు కదా, నేను న్యూట్రల్, నేను అందరి కోసం మాట్లాడుతూ అంటాడు. కానీ కళ్యాణ్ పాజిటివ్స్ మాత్రమే మాట్లాడతారు. రిమైనింగ్ ఏ కంటెస్టెంట్స్, అది నాట్ ఓన్లీ మన సంజన గారు, తనుజ విషయంలో, భరణి గారి విషయంలో, ఇమ్మానియల్ విషయంలో, సుమన్ శెట్టి విషయంలో, దివ్యనికిత విషయంలో, ఇంకెవరన్నారా మన డిమాండ్ పవన్ విషయంలో, రీతి విషయంలో, వీళ్ళందరి విషయంలో మాత్రం ఏ ఒక్క పాజిటివ్ మాట్లాడాడు. వీళ్ళలో ఎవరైనా కళ్యాణ్కి అగేన్స్ట్గా మాట్లాడితే వెంటనే వీడియో చేస్తారు వీళ్ళకి సంబంధించిన నెగిటివ్స్ అని తీసుకొచ్చుకొని. ఏమి లేని ఎపిసోడ్ కళ్యాణ్ గురించి ఇరికించి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది?
ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంత పెద్ద బిగ్ వర్డ్స్ వాడిన పర్సన్ని అసలు బిగ్ బాస్ వాళ్ళు అడ్రస్ చేయకపోగా, బిగ్ బాస్ ముద్దు బిడ్డైన కళ్యాణ్ అడ్రస్ చేయకపోగా, ఈయన మళ్ళీ కళ్యాణ్ లేపి లేపి వదిలేసిన బిగ్ బాస్ అంట. ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? ఈ రోజు నీకు ఎక్కువ మందికి సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, బట్ ఈ రోజు నువ్వు విగుతున్నావు కావచ్చు. నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు బ్రాడ్కాస్ట్ ఛానల్, నీ బ్రాడ్కాస్ట్ ఛానల్ నువ్వే అంట. ఎందుకంటే నా ఏజ్ దాదాపు 35 వరకు ఉంటుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ నీది నాది. సో అందుకే నేను అంటున్నా, ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి. సో నేను అనేది ఏంటంటే, నువ్వే నీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఏమని పెట్టావు? స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమని పెట్టావు? మామ ఈ సీజన్ నేను చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ చెప్పే హక్కు ఉంటుంది, కానీ దానికి సంబంధించిన వర్డ్స్ అనేవి బాగుండాలి. సో నేను ఖచ్చితంగా నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన ప్రతి దానికి కామెంట్స్ కూడా ఆన్ చేస్తా, మీ ఒపీనియన్ చెప్పొచ్చు అన్నాడు. ఎప్పుడైతే కళ్యాణ్కి భజన చేయడం స్టార్ట్ చేశాడో ఆ కామెంట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నాడు బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఈ రోజు నీది కావచ్చు, ఈ రోజు నీ రివ్యూవర్స్ కొంతమంది నమ్ముతున్నారు, అందరు నమ్మట్లా. అసలు కళ్యాణ్ ఫ్యాన్స్ లేరు, ఈయన కళ్యాణ్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేశాడు. ఈయన వీడియోస్ చూసే వాళ్ళందరినీ కళ్యాణ్ ఫ్యాన్స్ గా క్రియేట్ చేశాడు. వాళ్ళే ఇప్పుడు కళ్యాణ్కి ఓట్లేస్తున్నారు. అది ఇంక అర్థం కావట్లేదు జనాలకి. ఆయన వీడియో 2 లక్షల మంది చూస్తే వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి వాళ్ళందరినీ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మార్చిందే ఈయన. అసలు కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడ పెరగలే, ఈయన పెంచేలాగా ఇలాగే ప్రతి ఒక్క పాయింట్ తీసుకొచ్చుకొని ఇక్కడ కళ్యాణ్ తోపు, అక్కడ కళ్యాణ్ రైట్ అని చెప్పి ఈయన ఏమి లేని దాన్ని క్రియేట్ చేసి కళ్యాణ్కి ఇప్పుడు ఆడియన్స్ లో ఇంత సింపతి రావడానికి మెయిన్ రీజన్ ఈయనే, ఇంకా వేరే ఎవ్వరు కాదు. దాన్ని ఇప్పుడు ఈయన ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. క్లియర్గా కనిపిస్తుంది. రిమైనింగ్ కంటెస్టెంట్స్ ని ఎంత నెగిటివ్, కళ్యాణ్కి ఆపోజిట్ గా ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ నెగిటివ్ చేస్తాడు. మళ్ళీ మాట్లాడితే నేను న్యూట్రల్ అంటాడు. ఎట్లా న్యూట్రల్ అవుతావు నువ్వు ఇంత దారుణంగా భజన చేసినాక నువ్వు ఎట్లా న్యూట్రల్ అవుతావు? సరే నీకు కళ్యాణ్ లేపి వదిలేసిన అనుకోవచ్చు, కానీ ఈరోజు ఎపిసోడ్ ఎవరిది? సంజన గారి కదా, మరి సంజన గారు తమ్ముడు కదా నువ్వు హైలైట్ చేయాల్సింది. కింద పెట్టుకోవచ్చు కదా కళ్యాణ్ లేపి వదిలేసిన కళ్యాణ్ అని పెట్టుకోడు. ఎందుకంటే సంజన గారికి ఎక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందేమో అని. ఈయన బాధ అంతా అదే. ఏ కంటెస్టెంట్ అయినా సరే ఎక్కడైనా ఎవరికైనా కళ్యాణ్కి మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడితే తట్టుకోలేడు, అస్సలు తట్టుకోలేడు. మొత్తం ఎట్లా అంటే బర్నర్లాగా మండిపోతాడు, ఘోరంగా మండిపోయి వెంటనే ఆ ఎపిసోడ్లో ఎక్కడ లేని ఒక మూల పాయింట్ తీసుకొచ్చుకొని వాళ్ళని నెగిటివ్ చేసి కళ్యాణ్ని మాత్రం హైలైట్ చేస్తాడు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరు నెగిటివ్స్ చెప్పరాడా బాబు అంటే అసలు ఇక గంటలు చెప్తారు. కళ్యాణ్ చెప్పంటే అదేం ఇట్లా ట్యాబ్ పట్టుకొని ఏమంటే సార్ ఆ బీప్ వర్డ్స్ వాడని చెప్పి క్వశ్చన్, యాంగర్ ఈస్ డేంజర్ అంత అయిపోయిందంట. ఎట్లా అయిపోతుంది? ఎవరు చెప్పారు నీకు అయిపోయిందని? నువ్వు అనుకుంటే అయిపోతుంది అయిపోయిందని? అంటే మేమందరం మనుషులం కదా, మాకు తెలియదా? మేము చూడట్లేదా? మేమంతా గొర్రెల్లాగా కనిపిస్తున్నామా నీకు? దారుణం. నిన్ను నమ్మే కొంతమంది గొర్రెలు ఉన్నారు, కొంతమంది నిన్ను నమ్మే కొంతమంది గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలకు నువ్వు చెప్పింది కరెక్ట్ కావచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి కాదు. మేము మినిమం చూస్తాం, తప్పు ఉంటే తప్పు, రైట్ ఉంటే రైటు, ప్రతి ఒక్కటి చెప్తాం. కానీ మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఏం చేసినా తప్పు, కళ్యాణ్ కోసం ఏం చేసినా రైట్ అని చెప్పి మేము ఏ రోజు చెప్పాం, ఏ రోజు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. నువ్వు కళ్యాణ్ని జాకిలు పెట్టి లేపుతున్నావు, అది మాకు అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది ఆడియన్స్ కొంతమందికి అర్థం కావట్లేదు, ఇంకొంతమందికి అర్థమైంది, అది ఆడియన్స్కి అర్థం కావట్లేదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు ఏమనిపించింది కామెంట్, అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.